దేశంలో శాంతియుత వాతావరణం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంటే చిన్న చిన్న ఉద్యమాలతో దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మణిపూర్లో ఉద్యమం జరిగింది. తాజాగా లడఖ్లో అల్లర్లు అనూహ్యంగా ప్రారంభమైనప్పటికీ వాటి వెనుక ఉన్న ప్రణాళిక విస్తృతమైనది. దీనిని ఒక సడెన్ రెస్పాన్స్ ఉద్యమంగా కాకుండా చాలా రోజులుగా క్రమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక చర్యగా చూడాల్సింది. లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు స్థానికులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే రాష్ట్ర హోదా కోసం డిమాండ్ ప్రారంభమైంది. ఇది సహజ సిద్ధమైన స్థానిక హక్కుల పోరాటం కాకుండా ప్రణాళికాబద్ధమైన రాజకీయ, తద్వారా అంతర్జాతీయ దృష్టి ఆకర్షించాలనే ప్రయత్నం అని చెప్పొచ్చు. మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చూ ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఎదిగారు. ఆయన నడిపిన సంస్థలకు లైసెన్స్ రద్దు కావడమే మొదటి ఘర్షణ. వాంగ్చూ తండ్రి కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి కావడం వలన ఆయన రాజకీయ నేపథ్యం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. ఆయన సంస్థలకు ఇచ్చిన భూమి లీజు రద్దు తర్వాత ఆయన క్రమంగా రాష్ట్ర హోదా ఉద్యమం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక విద్యా సాంస్కృతిక కార్యకర్త ఒక్కసారిగా ఎందుకు హింసాత్మక ఉద్యమానికి పూనుకుంటారు? సమాధానం ఒకవైపు వ్యక్తిగత నష్టం, మరోవైపు రాజకీయ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్న వ్యూహం. లడఖ్ ఉద్యమాన్ని కేవలం స్థానిక అసంతృప్తిగా చూడడం తేలికైన నిర్ణయమే అవుతుంది. వాంగ్చూ ప్రసంగాలు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల తీరును పోలి ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రం ఈసారి రెండు ప్రధాన విధానాలను అనుసరించింది. నేరుగా వాంగ్చూ అరెస్టు చేయకుండా ఆయన సంస్థల లైసెన్సు రద్దు చేసి అడ్డుకోవడం, బయటవారి ప్రమేయాన్ని బహిర్గతం చేసి ఉద్యమం నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తడం. దీంతో మద్దతు కూడగట్టే ప్రయత్నం కొంతమేర బలహీనపడింది. అరెస్టైన వారిలో స్థానికేతరులే ఉండడం ద్వారా ఉద్యమం స్థానిక సమస్య కాదని, బయటవారి ప్రేరేపణ అని కేంద్రం నిరూపించాలనుకుంది. అక్టోబర్ 6న జరగనున్న సమావేశం కీలక మలుపు కాగలదు. అంతర్గత అసంతృప్తి, బయటివారి మద్దతు కలగలిపి కొత్త వ్యూహాలతో ముందుకొచ్చి పరిస్థితిని మరలా అశాంతంగా మార్చే అవకాశం ఉంది. లడఖ్లోని ఉద్యమం స్థానిక అసహనం మాత్రమే కాదు, వ్యక్తిగత నష్టాలు, రాజకీయ మద్దతు, అంతర్జాతీయ ప్రభావం అనే మూడు అంశాలు కలగలిపిన ఫలితం. చిన్న జనాభా ఉన్నప్పటికీ అంతర్జాతీయ దృష్టి ఆకర్షించే సామర్థ్యం ఉన్న వేదిక కావడంతో దీన్ని పెద్ద ప్రణాళికలో భాగంగా చూడాలి.